కాసేపట్లో తెలంగాణ కాంగ్రెస్ శాసనసభాపక్ష సమావేశం జరగనుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. సాయంత్రం 6 గంటలకు ప్రజాభవన్లో జరిగే సమావేశానికి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ తప్పకుండా హాజరు కావాలంటూ సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. నీటిపారుదల శాఖపై సోమవారం శ్వేతపత్రం పెట్టనుందన్న ప్రాజెక్టులు, వాటిలో జరిగిన అవకతవకల విషయంలో పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు అవగాహన కల్పించేందుకు ఈ సమావేశం నిర్వహించనున్నారు. గత ప్రభుత్వం నీటిపారుదల శాఖలో చేసిన అవినీతిపై ఈ సీఎల్పీ సమావేశంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వబోతున్నారు. తిరుపతి లోక్సభ ఉప ఎన్నికల్లో దొంగ ఓట్ల వ్యవహారంలో పోలీసు అధికారులపై ఎన్నికల సంఘం కొరడా జులిపించింది. అప్పటి తిరుపతి నగర తూర్పు పశ్చిమ సీఏలు శివప్రసాద్ రెడ్డి, శివప్రసాద్ పై ఈసీ వేటు వేసింది. తూర్పు పిఎస్ ఎస్ఐ జయస్వాములు, అలాగే హెడ్ కానిస్టేబుల్ ద్వారకానాథ్ రెడ్డిని సస్పెండ్ చేసింది. అలిపిరి అప్పటి సీఏ దేవేంద్ర కుమార్ ను వీఆర్ కు బదిలీ చేసింది. ఉప ఎన్నిక వేళ దొంగ ఓట్ల కేసును నీరు గార్చారంటూ వీరిపై ఆరోపణలున్నాయి. సాక్ష్యాధారాలు లేవని ఈ కేసును మూసివేయించారు. అయితే కేసును సమగ్రంగా విచారించకుండా క్లోజ్ చేయడంతో ఈసీ బాధ్యులపై చర్యలు తీసుకుంది. ఈసీ ఆదేశాల మేరకు 2 సీఏలు, 1 ఎస్ఐ, 1 హెడ్ కానిస్టేబుల్ ని సస్పెండ్ చేస్తూ అనంతపురం రేంజ్ డీఐజీ అంపిరెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ఇక మరో సీఏ దేవేంద్ర కుమార్ ను వీఆర్ కు బదిలీ చేస్తూ ఆదేశాలిచ్చారు. మరి కాసేపట్లో హైదరాబాద్ నుంచి విజయవాడకు పవన్ కళ్యాణ్ బయలుదేరనున్నారు. సాయంత్రం చంద్రబాబుతో పవన్ భేటీ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇక భేటీలో భాగంగా ఢిల్లీ పర్యటనల చర్చల సారాంశాన్ని చంద్రబాబు పవన్ కు వివరిస్తారని తెలుస్తుంది. ముందుగా ప్రకటించిన విధంగా ఢిల్లీ పర్యటనకు వెళ్లవలసి ఉన్న పవన్ కళ్యాణ్ తన హస్తినా టూర్ను వాయిదా వేసుకున్నారు. మాజీ సీఎం కేసీఆర్ పై తీవ్ర విమర్శలు చేశారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. నల్గొండను నాశనం పట్టించింది కేసీఆర్ అని ఆరోపించారు. ఇక ప్రజలకు క్షమాపణ చెప్పి నల్గొండకు రావాలన్నారు. ఎండాకాలం కూడా రాకముందే నల్గొండ ప్రజలు త్రాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్నారని, దానికి గత బీఆర్ఎస్ ప్రభుత్వమే కారణమన్నారు. గుంటూరులో ప్రబలుతున్న డయేరియా వ్యాధిపై వైద్యాధికారులతో మంత్రి విడుదల రజని సమీక్ష నిర్వహించారు. నగరంలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితులు, తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. ఇక రోగుల ఆరోగ్య పరిస్థితిపై జీజీహెచ్ వైద్యులను అడిగి తెలుసుకున్నారు. డయేరియా కేసులు నమోదైన ప్రాంతాల్లో శానిటేషన్ పనులను వేగంగా పూర్తి చేయాలంటూ అధికారులను ఆదేశించారు. గుంటూరు జిల్లా పొన్నూరు మండలం పచ్చల తాడిపరు గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. గ్రామంలోని టీడీపీ పార్టీ జెండాను గుర్తు తెలియని వ్యక్తులు తగలబెట్టారు. ఇక ఆగ్రహానికి గురైనటువంటి టీడీపీ నాయకులు ఈ పని వైసీపీకి చెందిన వ్యక్తులు చేశారంటూ ఆరోపిస్తున్నారు. పార్టీ జెండాను తగలబెట్టిన వారిని వెంటనే శిక్షించాలని రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేస్తున్నారు. అల్లూరు జిల్లా పోలీసులు నిర్వహిస్తున్నటువంటి ప్రేరణ కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తుంది. టాటా ఎలక్ట్రానిక్స్ బెంగళూరు కంపెనీ జాబ్ ఆఫర్స్ కొరకు వందలాది మంది యువతులు దరఖాస్తులు చేసుకుంటున్నారు. తాజాగా రంపచోడవరంలోని జూనియర్ కళాశాలలో నిర్వహించినటువంటి ఈ జాబ్ మేళాను సద్వినియోగం చేసుకునేందుకు భారీ సంఖ్యలో నిరుద్యోగ గిరిజన యువతులు తరలివచ్చారు. ఇక ఈ కార్యక్రమానికి ఏఎస్పీ జగదీష్ ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. తిరుమలలోని పార్వెట్టు మండపం వద్ద ఏనుగుల గుంపు హల్చల్ చేశాయి. పాపనాశనం వెళ్లే మార్గంలో ఏనుగుల గుంపు స్వైర విహారం చేశాయి. శేషాచలం అటవీ ప్రాంతంలో టీటీడీ ఏర్పాటు చేసిన శ్రీగంధం వనం వద్ద ఉన్న భారీ కంచెలను ధ్వంసం చేశాయి. హుటాహుటిన అక్కడికి చేరుకున్న అటవీ శాఖ సిబ్బంది ఏనుగుల గుంపుని అటవీ ప్రాంతంలోకి మళ్లించారు. వేసవి కాలం ప్రారంభం కాకముందు నీటి కోసం వెతుకుతూ ఏనుగుల గుంపు శేషాచలం అటవీ ప్రాంతాన్ని వదిలి బయటకు వచ్చినట్లు అధికారులు భావిస్తున్నారు. బీజేపీ నేత బండి సంజయ్ చేపట్టిన ప్రజాహిత యాత్ర వేములవాడ నియోజకవర్గంలో 2వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా బండి సంజయ్ అంబేద్కర్ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఇక యాత్రలో భాగంగా గడప గడపకి తిరుగుతూ ప్రజలకు అభివాదం చేస్తున్నారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ టూర్ ఖరారైంది. ఈ నెల 13, 14వ తేదీల్లో ఆయన ఎమిరేట్స్ పర్యటనకు వెళ్లనున్నారు. ఇక పర్యటనలో మొదటి రోజు ఆ దేశ అధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ జాయద్ అల్ నహన్యాతో సమావేశమై పలు అంశాలపై చర్చిస్తారు. అనంతరం రాజధాని నగరమైన అబుదాబిలో నిర్మించిన తొలి హిందూ ఆలయాన్ని మోదీ ప్రారంభిస్తారు. ఈ సందర్భంగా అక్కడ ఉంటున్న ప్రవాస భారతీయులను ఉద్దేశించి మోడీ మాట్లాడతారు. ఇక 2015 నుంచి యూఏఈకి ఇది ప్రధాని జరపనున్న 7వ పర్యటనగా భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలియజేసింది. మోడీ అల్ నహన్ భేటీలో ఇరు దేశాల వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని విస్తరించడం, ఇక బలోపేతం చేయడంపై నేతలిద్దరూ చర్చిస్తారు. ఉభయులకు ప్రయోజనకరమైన ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై కూడా వీరు చర్చించే అవకాశం కూడా ఉంది. అలాగే దుబాయ్ కేంద్రంగా జరిగే వరల్డ్ గవర్నమెంట్ సమ్మిట్ 2024కి గౌరవ అతిథిగాను హాజరై ప్రసంగిస్తారు మోడీ.
నిర్లక్ష్యానికి నిలువుటద్దంలో మారింది కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రి. అరకొర సౌకర్యాలు, వైద్యుల సంఖ్య అల్పంగా ఉండటంతో రోగులకు ఆసుపత్రిలో కొత్త సమస్యలు తలెత్తుతున్నాయి. ప్రాణాలు కాపాడతారని ఆసుపత్రికి వచ్చిన ప్రజలకు ప్రాణాలు పోయే పరిస్థితి ఏర్పడుతుంది. ఇక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులను ఎలకలు కూడా భయపెడుతున్నాయి. ఐసీయూతో పాటు వార్డుల్లో చికిత్స పొందుతున్న రోగులను ఎలకలు కరుస్తున్నాయి. గాయాలు, రకరకాల రోగాలతో ఆసుపత్రికి వచ్చినటువంటి పేషెంట్లను ఎలకలు ఎక్కడ పడితే అక్కడ కరుస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. ఐసీయూలో చికిత్స పొందుతున్న షేక్ ముజీబ్ అనే వ్యక్తి కాలు, చేతి వేళ్లను కొరికి తీవ్రంగా గాయపరిచే ఎలకలు. దీంతో అతనికి తీవ్రంగా రక్తస్రావం అయ్యి ప్రాణాల మీదకు వచ్చింది. ఈ ఎలుకల దాడిలో ఆసుపత్రి రోగులు భయపడుతున్నారు. కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి రావాలంటేనే జనాలు జంకుతున్న పరిస్థితి దాపురించింది. నల్గొండ పట్టణంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పర్యటించారు. పాత బస్సులో ఏర్పాటు చేసిన ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవంలో పాల్గొని పూజలు చేశారు. కిషన్ రెడ్డి పర్యటన నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. వైసీపీ అధిష్టానం వివిధ పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా రీజనల్ కోఆర్డినేటర్లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. గుంటూరు, నర్సరావుపేట, బాపట్ల పార్లమెంట్ రీజనల్ కోఆర్డినేటర్గా విజయసాయిరెడ్డి, కర్నూలు, నంద్యాల పార్లమెంట్ నియోజకవర్గాల రీజనల్ కోఆర్డినేటర్గా పి రామసుబ్బారెడ్డిని నియమించింది. దాంతోపాటు సురేష్ బాబును కడప, రాజంపేట పార్లమెంట్ రీజనల్ కోఆర్డినేటర్గా, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఒంగోలు పార్లమెంట్, ఉమ్మడి నెల్లూరు జిల్లా రీజనల్ కోఆర్డినేటర్ బాధ్యతలను అప్పగించింది. ఇక గుడివాడ అమర్నాథ్ ఉమ్మడి విశాఖ జిల్లా డిప్యూటీ రీజనల్ కోఆర్డినేటర్గా నియమితులయ్యారు. విజయవాడ వైఎస్ఆర్సీపీ నగర అధ్యక్ష బాధ్యతలను మల్లాది విష్ణుకి అప్పగించింది. వీరంతా ఆయా ప్రాంతాల్లో పార్టీ ఎన్నికల బాధ్యతలను నిర్వర్తించనున్నారు. బీఆర్ఎస్ పార్టీకి త్వరలో భారీ షాక్ తగలనుంది. పార్టీకి చెందిన సీనియర్ నేత ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి కాంగ్రెస్ లోకి చేరబోతున్నారు. ఇప్పటికే పట్నం తన భార్య సునీతారెడ్డితో కలిసి సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందే మహేందర్ రెడ్డి కాంగ్రెస్ లో చేరడం దాదాపు ఖాయమైన తరుణంలో అనూహ్యంగా ఆయనను మాజీ సీఎం కేసీఆర్ మంత్రివర్గంలోకి తీసుకున్నారు. మరోవైపు సునీత గత కొద్ది నెలలుగా బీఆర్ఎస్ పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారని వార్తలు వస్తున్నాయి. రాష్ట్రంలో అధికారం మారాక మహేందర్ రెడ్డి సైతం కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తుంది. మహేందర్ రెడ్డి దంపతులు కాంగ్రెస్ లో చేరడం దాదాపు ఖాయమైందని ఆ పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఈ నెల 12లోపు అధికారికంగా కాంగ్రెస్ లోకి చేరనున్నారని తెలుస్తుంది. దేశాలు దాటి 30,000 కిలోమీటర్లు నడిచింది ఓ ప్రేమ జంట. స్మృతి భదౌరియా, కార్తీక్ వాసన్ వాళ్ళ ప్రేమను గురించి చెప్పడానికి ఏదైనా కొత్తగా ప్రయత్నిద్దాం అనుకున్నారు. వాళ్ళది ప్రేమ పెళ్లి సరదాగా ఉండటం, సాహసాలు చేయడం ఇద్దరి నైజంగా భావించారు. ఒకరిపై ఒకరు ప్రేమ చూపించడం తేలిక. నువ్వు నేను ఏకాంతంగా ఉన్నప్పుడే మన ప్రేమ ఎలా ఉంటుందో పరీక్షించి చూద్దాం అనుకుని ఓ రోడ్ ట్రిప్ కు వెళ్లడమే అసలైన టెస్ట్ అనుకున్నారు. వారు వెంటనే పాన్ అమెరికా హైవే రోడ్డు ప్రయాణం చేయాలనుకున్నారు. ఇది ప్రపంచంలోనే అతి పొడవైన జాతీయ రహదారి. 15 దేశాల గుండా 30,000 కిలోమీటర్ల పైన సాగుతుంది. ఉత్తర అమెరికా ఖండం కెనడాలోని ఒంటారియోలో మొదలై దక్షిణ అమెరికా అర్జెంటీనాలో ముగుస్తుంది. ఈ యాత్ర ఆగస్టు 15, 2020న ప్రారంభమై ఈ ఫిబ్రవరి 14న ఈ వ్యాలంటైన్స్ డేకి ఆ ప్రయాణం ముగించబోతుంది. ఈ జంట ప్రయాణం ఇప్పుడు అంతర్జాతీయలో వైరల్ అవుతుంది. ప్రస్తుత జనరేషన్ వినూత్న విధానాలంటూ కోరి నష్టాలను తెచ్చుకుంటున్నారు. పెళ్లి అకేషన్స్ కు పురస్కరించుకుని చేపట్టినటువంటి ప్రీ వెడ్డింగ్ షూట్ ఓ వైద్యుడు కొలువును కోల్పోయేలా చేసింది. ఇటీవల తెలంగాణలోని హైదరాబాద్ లో ఆర్టీసీ బస్సులో ప్రీ వెడ్డింగ్ షూట్ చేయడంపై తెలంగాణ ఆర్టీసీ చైర్మన్ తీవ్రంగా ఖండించారు. అదేవిధంగా ఇప్పుడు కర్ణాటకలోని ఓ వైద్యుడు తనకు కాబోయే భార్యతో రోగికి శస్త్రచికిత్స చేస్తున్నట్లుగా ఆపరేషన్ థియేటర్లో ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్ చేశారు. అయితే ఆ దృశ్యాలు వైరల్ కావడంతో డాక్టర్ను సర్వీస్ నుంచి తొలగించినట్లు ఆరోగ్య శాఖ మంత్రి దినేష్ గుండూరావు తన ఎక్స్ ఖాతా ద్వారా ప్రకటించారు. ఇజ్రాయెల్ హమాస్ మిలిటెంట్లీ టార్గెట్ గా చేస్తున్నటువంటి దాడులు గాజాను వణికిస్తున్నాయి. ఇటీవల దక్షిణ గాజాపై దృష్టి పెట్టిన ఇజ్రాయెల్ సైన్యం రఫా నగరంపై దాడులను కొనసాగిస్తుంది. నిన్న దేశ వైమానిక దళం చేసినటువంటి దాడుల్లో 44 మంది పాలస్తీనా వాసులు చనిపోయినట్లు అధికారులు వెల్లడించారు. వీరిలో 12 మంది పిల్లలున్నట్లు గుర్తించారు. రఫాను ఖాళీ చేయాలని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఆదేశించిన కొద్ది గంటలకే ఈ దాడులు జరిగాయి. శనివారం తెల్లవారుజామున రఫాలోని 3 ఇళ్లపై వైమానిక దాడులు జరిగాయి. అందులో 3 కుటుంబాలకు చెందిన 28 మంది చనిపోయారు. అనంతరం జరిగిన మరో ఇంటిపై దాడిలో 3 చిన్నారులు సహా 11 మంది బలయ్యారు. ఆ తర్వాత మరో 2 చోట్ల ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు విరుచుకుపడ్డాయి. ఇందులో 2 పోలీసులు, 3 ఉన్నతాధికారులు ప్రాణాలు కోల్పోయారు. ఇక నగరంపై ఇజ్రాయెల్ భూతల దాడులు మొదలైతే మరింత దారుణ పరిస్థితుల్లో తలెత్తవచ్చిన ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.